గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. అన్ని పత్రికల్లో కూడా రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి, రేపు ప్రపంచవ్యాప్తంగా యోగా డే జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మన భారతదేశంతో పాటు చాలా దేశాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో మన దేశంతో పాటు ఇంకా చాలా దేశాల్లో కూడా ఈ వారోత్సవాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి రాజ్పథ్లో జరిగినటువంటి యోగా శిబిరంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడుతో సహా చాలామంది పాల్గొన్నారు. ఆ తర్వాత లండన్ బ్రిడ్జ్ దగ్గర జరిగినటువంటి యోగా శిబిరంలో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అన్ని దేశాల నుంచి ఉన్నటువంటి లండన్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. రేపు యోగా డే జరగబోతుంది. చండీగఢ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారు. ఇది లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవం. అది మెయిన్ వార్త. అన్నింటిలో కూడా అదే బ్యానర్ తీసుకున్నాయి. ఇక రెండవ వార్త చూద్దాం. మన రాష్ట్రానికి సంబంధించి కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఈరోజు రేపు రెండు కీలకమైనటువంటి సమావేశాలు జరగబోతున్నాయి. సిఎస్ అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశంలో కలెక్టర్లు పాల్గొంటున్నారు. మండలాలు, జనాభా, తర్వాత ఉద్యోగుల సంఖ్య, ఖరారుకు సంబంధించినటువంటి వాటి విషయాన్ని ఈరోజు మెయిన్ ఫైనల్ చేస్తారు. ఆ తర్వాత ముసాయిదా తయారు చేస్తారు. ఈరోజు ఫైనల్గా చర్చించిన తర్వాత పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఇది ఒక ఫైనల్ రిపోర్ట్ తయారు చేస్తారు. అది ప్రధానంగా ఉంది. ఆ తర్వాత విస్తారంగా ఈరోజు రేపు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది రాష్ట్రంలో. అదొక వార్త కూడా ఉంది. తర్వాత కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. నెలాఖరులోగా విస్తరణ ఉండే అవకాశం ఉందని ఒక వార్త ఈనాడు తీసుకుంది. ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాలకు పెద్దపీట వేస్తారు. నజ్మా హెప్తుల్లా, రాధామోహన్ సింగ్ను తొలగించే అవకాశం ఉందని చెప్పి ఒక టెంటేటివ్ న్యూస్ ఒకటి ఈనాడు తీసుకుంది. ఇక మన రాష్ట్రానికి సంబంధించి నిన్న మల్లన్న సాగర్ సాధన సమితి పేరుతో కొంతమంది రైతులు, మేధావులు కలిసి హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ప్రతిపక్షాల కుట్రలో రైతులు భాగస్వాములు కావద్దు, వెంటనే అందరూ కూడా ప్రభుత్వం చెప్తున్నట్టుగా అందులో ఉన్నటువంటి నివాసులందరూ కూడా భూములు ఇచ్చేయాలి, వాళ్ళని కూడా మానవీయ కోణంలో ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అక్కడ వక్తలు చెప్పారు. ప్రతిపక్షాలు కావాలని అడ్డుకుంటున్నాయని చెప్పి అక్కడ ఆ మీటింగ్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా చెప్పారు. ఇది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. మనం ఈ అంశాల మీద మాట్లాడదాం. ముందు మల్లన్న సాగర్ ఇష్యూ తీసుకుందాం. మల్లన్న సాగర్ ఇష్యూపై మాట్లాడేందుకు మనతో కాంగ్రెస్ నుంచి కైలాస్ నేత, ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎర్రోల శ్రీనివాస్ మనతో పాల్గొంటున్నారు, పొలిట్ బ్యూరో సభ్యుడు. కైలాస్ గారు, ఈ మల్లన్న సాగర్ సంబంధించి ఇప్పటికీ 8,400 ఎకరాలు ఇచ్చేశారు. కేవలం ఇంకో 4,000 ఎకరాలు సేకరించాల్సింది. అందులో కూడా దాదాపు అన్ని గ్రామాలు ఓకే అంటున్నాయి. కేవలం ఒక 3-4 గ్రామాలు మాత్రమే ఆందోళన చెందుతున్నారు, ఇవ్వట్లేదు అంటున్నారు. సో వాళ్ళు కూడా ఇవ్వడం రెడీగా ఉన్నారు. కానీ ఈ ప్రతిపక్షాలు కావాలని వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాయని చెప్పి ప్రభుత్వం అంటుంది. ఎక్కడ లేని ప్యాకేజ్ మేము ఇస్తున్నాం, ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారని ప్రభుత్వం వర్షన్. అది వారి భజనకు సంబంధించినటువంటి పత్రికలో రాసినటువంటి సందర్భం. నేను ప్రత్యక్షంగా ఆ విలేజ్ని కలిసి వచ్చాము, ఆ రైతులను కలిసి వచ్చినాము. అక్కడ ఉన్నటువంటి ఎర్రవెల్లి, అదే పల్లెపహాడు, అదేవిధంగా వేములగట్టు, ఏటిగడ్డ, కిష్టాపురం అనేక గ్రామాల్లో ఇప్పటికీ 14 గ్రామాల్లో దీక్షలు జరుగుతున్నటువంటి సందర్భం. సరే, ప్రభుత్వానికి భయపడి ఇవాళ రాయలేనటువంటి పరిస్థితుల్లో పత్రికలు ఉండొచ్చు కాక, కానీ ప్రజల అభిష్టం అక్కడ ఏమున్నది, అక్కడ జరుగుతున్నది ఏందో ప్రపంచానికి తెలియవలసినటువంటి నేనేమంటానంటే ఇవాళ అక్కడ కోరుకున్నటువంటి ప్రజలు ఏమంటారు, మాకు ఏదైతే ముంపు జరుగుతుందో దీన్ని తగ్గించేటువంటి ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయమని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. 123 జీవోలో కేవలం ప్యాకేజ్ మాత్రమే ఉంటుంది, రిహాబిలేషన్ ఉండదు. గుడికి గుడి, బడికి బడికి, ఆఖరికి బిచ్చగానే చేయమని చెప్పేసి కూడా 2013 చట్టం చెప్తా ఉంది. కానీ ఆ చట్టాన్ని తుంగలో తొక్కి ఇవాళ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే టీఆర్ఎస్ ప్రతినిధులు, వాళ్ళకి సంబంధించినటువంటి కొమ్ము కాసేటువంటి వాళ్ళతో చేసేటువంటి కార్యక్రమాలు ఆ ప్రజలు ఏడుస్తూ ఉన్నారు. గత 2 నెలలుగా వద్దు మొర్రు అని ప్రాణాయిత చేవల్ల ప్రాజెక్ట్ అనేది ప్రారంభమైనప్పుడు 1.5 టీఎంసీ మాత్రమే అక్కడ ఉన్నది. అక్కడ దాదాపు 700 నుంచి 800 అయిపోయింది. తర్వాత 50 టీఎంసీలు ఎందుకు చేయవలసి వచ్చింది? ఆ గ్రామాల యొక్క పరిస్థితులను గమనించకుండా, గ్రామ సభలు నిర్వహించకుండా, కలెక్టర్ ఆ ప్రజలకు వెళ్లకుండా, మంత్రులు ఆ ప్రజలకు ఓదార్చకుండా ఉట్టిగానే మేము గడతాం, బరాబరు గడతాం, రైతులకు వీళ్ళు వ్యతిరేకం అనే దుష్ప్రచారం మేము ఖండిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రాణాయిత చేవల్ల తీసుకొచ్చినాము. అదేవిధంగా కల్వకుర్తి, నెట్టెంపాడు అనేకమైనటువంటి ప్రాజెక్టు తీసుకొచ్చి రైతాంగం కళ్ళల్లో ఆనందం కావాలని చెప్తున్నాం. ప్రాజెక్టులకు అనుకూలం. అక్రమ భూసేకరణ ఏదైతే ఉందో దళిత, హరిజన, గిరిజనులకు సంబంధించినటువంటి ఈ వర్గాలను అన్యాయం చేస్తున్నారని చెప్తా ఉన్నాం. ఇవాళ మేమేమంటున్నాం అంటే 2013 భూసేకరణ చట్టం ద్వారా ఇవాళ ఏదైతే మార్కెట్ ధర గతంలో ఒక 34 సంవత్సరాల నుంచి రేటు సవరించలేదు.
అది ఎంత ఉంటుంది, 50,000 ఉంటుంది. మనం రిజిస్ట్రేషన్ ఏముంటుందండి, తక్కువ ఉంటుంది. కానీ ఇవాళ 50,000కు ఏం చెప్తుంది హరీష్ రావు గారు కానీ తర్వాత కేసీఆర్కి సంబంధించినటువంటి మంత్రులు గారు ఏం చెప్తా ఉన్నారు, మేము అన్నిటికంటే బెస్ట్ ప్యాకేజీ. ఇవాళ 50,000కు కానీ లేదా 5 లక్షలకు కానీ ఎక్కడైనా పొలం కొనియగలరా? ఆ పరిస్థితి ఉన్నదా? గజ్వేల్ చుట్టుపక్కల చేయగలరా? ఇవాళ రైతులకు నీరు ఇవ్వాలనేటువంటి ఉద్దేశం కనుక ప్రభుత్వం ఉంటే వాళ్ళకి నష్టపరిహారం ఏమంటున్నాం మేము. వారికి ఏదైతే ప్రజలు వలసపోతా ఉన్నారో, దళితులు వలసపోతా ఉన్నారో భూసేకరణ చట్టాన్ని అమలు చేయమంటున్నాం. అంతే తప్ప ఇవాళ మొగను కొట్టి మొగిసాలకు ఎక్కినట్టు నువ్వు కట్టదలుచుకుంటే నీకు ఎవరు అడ్డం కాదు. కానీ నష్టపరిహారం ఏమంటున్నాం, ప్రజలను ఆదుకోమంటున్నాం. ఆఖరి బుచ్చగాన్ని కూడా రిహాబిలిటేషన్ చేయాలి, గుడి బడికి చేయాలి. కానీ ఇవాళ ప్రభుత్వము రైతు సంఘాల ముసుగులో ఏదైతే దుష్ప్రచారం ఉందో అది అసత్యము, అసందర్భమైనటువంటి ఆరోపణ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి, రైతుల శ్రేయస్ కొరకు చేసినాం. ఇవాళ ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల్లో 3,000 మంది రైతులు చచ్చిపోయింది నిజం కాదా? వీటిని ఆడలేక మధ్యలోడినట్టు అబద్ధాలు చెప్తా ఉన్నారు. మీ దగ్గరికి వస్తాను నేను. చర్చలో బీజేపీ నుంచి అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు. శ్రీధర్ రెడ్డి గారు మల్లన్న సాగర్ కట్టి తీరాల్సింది అని చెప్పి నేను ఒక సాధన సమితి హైదరాబాద్లో పెద్ద మీటింగ్ పెట్టింది. ప్రతిపక్షాల కుట్రలో రైతులు పడద్దు, ప్రతిపక్షాలు కావాలని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తుందని చెప్పి వాళ్ళు ఆరోపించారు. ఆ సభలో పాల్గొన్న వక్తలందరూ కూడా ఎట్లా చూస్తారు? ఇప్పుడు మల్లన్న సాగర్లో భూముల పోయిన వాళ్ళల్లా వి ప్రకాష్ ఉన్నాడా, మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి ఉన్నాడా, లేకపోతే అక్కడ మాట్లాడినటువంటి చాలామంది వక్తలలో అక్కడ స్ట్రైట్గా ముంపు బాధితులు ఉన్నారనే విషయాన్ని మనం ఒకసారి గమనించాలా. ఇది మల్లన్న సాగర్లో జరిగేటటువంటి కార్యక్రమం అయితే ఉందో, ఇవాళ భూములు పోయిన వాళ్ళు మాకు మళ్ళీ భూములు ఇవ్వండి, రిహాబిలిటేషన్ కార్యక్రమాలు అమలు చేయాలి, లేకపోతే ఏదైతే మాకు మా అర్హత ప్రకారం ఒకవేళ మేము భూములు తీసుకోవాల్సి వస్తే మాకు న్యాయం చేయాలనే విషయంగా వాళ్ళు పోరాడుతూ ఉంటే వీళ్ళు కౌంటర్ యాజిటేషన్ అంటే అక్కడ వాళ్ళు చేస్తున్న వాళ్ళకు వ్యతిరేకంగా మీరు చేస్తే మేము చేయలేమా అని ప్రభుత్వమే వీళ్ళందరినీ వెనక నుంచి ఎగేసి ఈ కార్యక్రమాలు చేయించడము, దానికి మల్లన్న సాగర్ సాధన ప్రాజెక్టు బృందం పేరుతోటి దానికి ఒక కార్యక్రమాలు చేయించడము, ఇది సరైన ప్రజాస్వామ్య ప్రక్రియ కాదని చెప్పేసి నా ఉద్దేశం. ఎన్నడైనా మనం చూడండి ఒకసారి ప్రపంచం దాకా వద్దులే కానీ తెలంగాణ లేకపోతే అన్నింటిలో మనం ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ముంపు బాధితులో లేకపోతే మరొకల్లో నిర్వాసితులో గొడవలు చేసినప్పుడు దానికి ప్రతిగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా గొడవలు చేసిన సందర్భాలు మనం చూసినామా? ఇది ఒక కొత్త రకమైనటువంటి కుహన రాజకీయము లేకపోతే నిరంకుశత్వం తప్పితే ఇంకోటి కాదు. ఇది ప్రభుత్వమే వాళ్ళని ప్రోత్సహిస్తా ఉంది, దాంట్లో ఇంకొక సందేహం లేదు. ఇప్పుడు ఇవాళ ఒక ర్యాలీ తీయించిన పెద్ద విషయం కాదు. టీఆర్ఎస్ పార్టీ మూలాలు, టీఆర్ఎస్ పార్టీ ఎదిగిన తీరు, టీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తున్న తీరు ఇవన్నీ చూస్తే ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించి చేస్తున్నారంటే ఎటువంటి సందేహం లేదు. తెలంగాణలో కావచ్చు, మీరు ఆ చుట్టుపక్కల ఉన్న అధిగ్రహాల్లో చిన్నపిల్లలను అడిగినా చెప్తారు ఇది ఎవరు చేస్తున్నటువంటి విషయాన్ని. నేనేమంటే ప్రాజెక్టులు కట్టడానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, అవసరమైతే మీరు రీడిజైన్లు చేసుకోవడానికి వ్యతిరేకం కాదు. కానీ ఆ రీడిజైన్లు చేసేటప్పుడు సహేతుకత ఉండాలా. ఇంతకుముందు కైలాష్ ఒక మాట చెప్పినాడు, 3 టీఎంసీల నుంచో 2 టీఎంసీ నుంచో మీరు 50 టీఎంసీలకు పెంచినప్పుడు భారీ ఎత్తున ఆల్మోస్ట్ ఒక 2500 టైమ్స్ అది పెరిగినప్పుడు ప్రతిపక్షాలనో లేకపోతే ఎక్స్పర్ట్స్నో మరొకరినో లేకపోతే జాతీయ స్థాయి సంస్థలనో పూర్తి స్థాయిలో మీరు వాళ్ళని కాన్ఫిడెన్స్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ ఎక్స్పర్ట్స్ లో కూడా డివైడెడ్ ఒపీనియన్స్ ఉన్నాయి. సంథింగ్ ఇప్పుడు మీరు రిజర్వాయర్లు కట్టేటటువంటి పరిస్థితులు కూడా దానికి కాంటూర్ లైన్ స్టడీస్ ఉంటాయి, లేకపోతే అనేక రకాల సర్వేలు ఉంటాయి. కానీ నార్మల్ ప్లెయిన్ ల్యాండ్స్ లో వాటిని కడుతున్నారు. అంత పెద్ద ఎత్తున బండ్ ఫార్మేషన్స్ చేస్తే రేపు పొద్దున నియర్ బై విలేజెస్ కానీ నియర్ బై ప్లేసెస్కి రక్షణ ఏమిటి, ఇవన్నీ ఈ విషయాల మీద చాలా ఇంజనీర్లలోనే సర్వింగ్ ఇంజనీర్స్లోనే చాలా డివైడెడ్ ఒపీనియన్స్ ఉన్నాయి. కాకపోతే ప్రభుత్వానికి భయపడి ఇప్పుడు ఎంత పెద్ద ఇంజనీర్ మాట్లాడినా సాల్తేవా నీకు ఎరకనా మాకు చెప్తావు అన్న కాడికి వ్యవహారం ఉంటే ఎవరు చెప్పలేరు. అదొక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే అందుకని ఇట్లా మాట్లాడితే మీరు మల్లన్న సాగర్కి వ్యతిరేకం, ఇంకో సాయిల్ ఏ సాగర్కి ఎవరు వ్యతిరేకం కాదు. కానీ మీరు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళనే భయపెట్టే తీరుగా కౌంటర్ అజిటేషన్ చేయిస్తే ప్రకాష్ గారికి ఏం సంబంధం? మల్లన్న సాగర్ లో అనుకో ఇక్కడ భూమి అంటే నేను పేరు పెట్టి ఎందుకంటే వీళ్ళందరూ గతంలో ప్రకాష్ గారు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇరిగేషన్ సంబంధించి చాలా విషయాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్టడీ చేశారు. వారంటే నాకు గౌరవం ఉన్నారు ఆస్పెక్ట్ లో. కానీ ఇటువంటి విషయాల్లో ప్రభుత్వానికి బాగా ఊదేటటువంటి పరిస్థితులలో పనిచేయడం కొంత బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే కొద్ది చైతన్యం ఉన్నవాళ్ళు, అభ్యుదయవాదులు, ఈ రకంగా ఆలోచన విధానం ఉన్నవాళ్ళు బాధితులకు సహకారంగా ఉండాల్సింది పోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయట్లే, బాధితులకు న్యాయం జరిగే ప్రయత్నం చేయడం పోయి ఏదో మొక్కుబడిగా బాధితులకు న్యాయం చేయాలి మాట్లాడి సరైన పద్ధతి కాదు.
ఇప్పుడు గతంలో ప్రభుత్వాలు ఏం చేసినాయి అసలు? ఇప్పుడు చేసేది చెప్పరాదా? గతంలో ప్రభుత్వాలు ఇదే కాంగ్రెస్ హయాంలో తపాసుపల్లి దగ్గర రిజర్వాయర్ కట్టినప్పుడు మెదక్ జిల్లా అదే కాన్సెప్ట్ దాని దగ్గరలో ఉంటుంది. పొన్నాల లక్ష్మయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఇచ్చినటువంటి ఆ ముంపు గ్రామాలకు ఇచ్చినటువంటి ఎన్ని రూపాయలు? 80,000 నుంచి 1,20,000 రూపాయలు. అది ఎప్పుడు 2013 ఎక్కువేం కాదు. అది దేవాదాయ ఎత్తిపోతల భాగంగా దేవాదుల కానీ ఇంకేదైనా కూడా 2013. ఇలా పోనీ సింగూరు ప్రాజెక్టు కట్టినప్పుడు దామోదర రాజ నరసింహ గారు ఇచ్చింది 20 నుంచి 10,000. అంటే ఈ రోజు వినండి, ఈ రోజు పర్వాలేదు. ఇప్పుడు మీరు వినండి, రిజిస్ట్రేషన్ వాల్యూ అంటున్నారు. మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచాలండి. ఇప్పుడు ఏటిగడ్డ కిష్టపూర్ దగ్గర రిజిస్ట్రేషన్ వాల్యూ 90,000. నువ్వు చెప్పినప్పుడు విన్నా 90,000. దాని మార్కెట్ వాల్యూ ఇప్పుడు 5 నుంచి 6 లక్షలు ఉందనుకో. ఇలా ప్రభుత్వం ఇస్తున్నది ఎంత? 5 లక్షలు. నేను మాట్లాడేటప్పుడు ఆవేదన మీరు తప్పుగా వర్గీకరిస్తున్నారు. 5,80,000 నుంచి 6 లక్షల వరకు ఇస్తున్నాం. దాంట్లో ఎవరైతే ఇల్లు కోల్పోయినరో ఇల్లు కోల్పోయిన వరకు సరే, గుడిసె కోల్పోయిన వాళ్ళకు గుడిసె కట్టిస్తున్నాం. ఇల్లు కోల్పోయిన వరకు ఇల్లు వాల్యూతో పాటు వాళ్ళకి కట్టుకోవడానికి మళ్ళీ 5,80,000 రూపాయలు కట్టుకోవడానికి కన్స్ట్రక్షన్ కాస్ట్లు ఇస్తున్నాం. దాంతోపాటు దాన్ని చెట్టుకి ఎంత, పుట్టకి ఎంత, మోటార్కి ఎంత, బావికి ఎంత అంతా క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటే ఒక ఎకరానికి 7 నుంచి 8 లక్షల రూపాయలు పడతా ఉన్నది. ఇలా రైతులు చాలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి తొగుట మండలంలో ఉన్నటువంటి ఎల్లారెడ్డిపేటలో 200 ఎకరాలు, అదేవిధంగా తుక్కపూర్లో 660 ఎకరాలు, ఆ తొగుటలో 893 ఎకరాలు, ఇప్పటి వరకు ప్రభుత్వము కొనుగోలు చేసినటువంటి భూమి ఈ 8,000 ఎకరాలకు దాటింది. ఇలా మీరు ఎంత గొడవ చేసుకుంటూ పోయినా, మీరు పేపర్లకు ఎంత చేసుకుంటూ పోయినా, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసిన దానికంటే 2 ఇంతలు ఎక్కువ చేస్తాను. మీరు అన్నటువంటి 2013 చట్టం ప్రకారము రిజిస్ట్రేషన్ వాల్యూ అంటే ఒక ఎకరానికి 90,000 ఉంటే 2 ఎకరాలకు ఎంత పడుతుంది? 1,80,000 పడుతున్నది. మేము ఇస్తున్నది ఎంత? 5,85,000 రూపాయలు ఇస్తున్నాం. మీరు చెప్పేది ఏంది? మీరు చెప్పేది మీరా ప్రజలకు సంజయ్ ఇచ్చేది? మేము ఇచ్చే దాంట్లో మీరు 10% ఇవ్వలే. కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఇలా విమర్శించే నైతిక హక్కు లేదు. ఇలా మేము ఏడ గుంజుకున్నాం? ఇలా రైతులు మీరు ఎంత చేసినా కూడా సంతకాలు పెట్టే వాళ్ళు పెడుతూనే ఉన్నారు, చేసే వాళ్ళు చేస్తున్నారు. మీ లెక్క బెదిరించి ఇలా రింగ్ రోడ్ చుట్టూ ఎన్ని భూములు గుంజుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇలా మన కైలాస్ నేతకు తెలియకపోవచ్చు, ఎందుకంటే ఆ రోజు ఉద్యమ నాయకుడు, ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇలా నిన్ను తప్పు పట్టట్లేదు, నీ పార్టీ సిద్ధాంతాన్ని తప్పు పడతా ఉన్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లెక్క గుంజుకోవడము, లాఠీలు జుల్లిపించాలి. ఎస్, డెఫినెట్ గా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మేము ఇలా మీరు ఇచ్చేదానికంటే, మీరు అనేదానికంటే మేము ఎక్కువ చెప్పండి. మీ అభ్యంతరం ఏం చెప్పండి. ఈ అబద్ధాలని పదే చెప్పి ప్లీజ్ చెప్పండి. ప్రజలకు మీరు సంజాయిషి ఇచ్చుకోదలుచుకుంటే ఆ గ్రామాలకు వచ్చి గ్రామ సభ పెట్టగలరా మీరు మంత్రి గారు? దాముంటే నేను అడుగుతాను ఈ వేదిక ద్వారా. ఏ ప్రజలను అడిగిరు? ఏ ప్రజల యొక్క ఆకాంక్షను మీరు ఇవాళ ప్రజల ముందుకు తీసుకొచ్చి ఇవాళ రైతు సంఘాల ముసుగులు మేము వ్యతిరేకిస్తున్నావా? ప్రాణాయిత చేయాల నువ్వు కట్టినవా? దానికి వ్యతిరేకంగా రీజన్ పేరుతోటి ప్రాజెక్టులో ₹1,00,00,000 కొట్టాలన్న దురుద్దేశం ఉంది. 123 జీవోని గజ్వేల్ ఫామ్ హౌస్ కు అమలు చేయగలరా? నేను అడుగుతా ఉన్నా. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ఉద్యమంలో ఏం చెప్పినారు కేసీఆర్ గారు? హైదరాబాద్ చుట్టూ 2.5 లక్షల భూమి అన్యాక్రాంతమైంది, రాగానే గుంజుకుంటా. ఎందుకు 123 జీవో చేసి ఎందుకు తీసుకోవు? అంటే రైతులను గోడు కూడా వేయించి ఇవాళ పక్కకు కౌంటర్ ఉద్యమాలు చేయించి ఇవాళ తెలంగాణకు అనుకూలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని దోచిగా నిలబెట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. రెండోది, ఇవాళ 2013 యాక్ట్ ఏం చెప్తుంది మీరు క్లారిటీగా తెలుసుకోవాల్సిన అవసరం. మరీ చెప్తా ఉన్నా, మార్కెట్ ధరలు సవరించమంటుంది. అయ్యా మీరు అంటుంది ఏంది? 90,000 80,000 కాదు. మార్కెట్లో 5 లక్షలు ఉంటే దాన్ని 5 లక్షలు చెయ్యి, దానికి ఇంటూ చెయ్యి, 5 × 5 25 లక్షలు ఇవి మేము తీసుకుంటాం. గుడి బడి 25,500 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఈ జీవో ఎందుకు గుర్తుకు రాలే? రైతులు ఎందుకు గుర్తుకు రాలే మీకు? అయ్యా ఉమ్మడి రాష్ట్రం వద్దనే కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చింది. మళ్ళా నువ్వేం చేస్తావు? నువ్వు అదే రైతు ఉమ్మడి రాష్ట్రంలో అయినా భారతదేశంలో అయినా రైతే. రైతుల మీద కొత్త ప్రేమ వలకపోయద్దు. సిద్ధాంతాన్ని నమ్మే పరిస్థితి గారు ప్రజల్ని బాధ పెట్టి కష్టం పెట్టేవాడు చరిత్రలో నందిగ్రామం ఏమైంది? మార్క్సిస్ట్ ప్రభుత్వం పోయింది.
ఏమైంది 700 ఎకరాలతోటి? రెండో రంగప్ప గారు. ఏటిగడ్డ కిష్టాపూర్ లో గానీ ఆ తర్వాత వేములగట్లో గానీ ప్రజలు నీకు ఎక్కడ కూడా సంతకాలు పెట్టలే. అక్కడ ఉన్నటువంటి వారు ఒకరు అక్రమంగా పెడితే ప్రజలు నిలదీసిరు ఆ గ్రామాలలో. దానికి వ్యతిరేకంగా నువ్వు పిడి యాక్టులు పెట్టావు. 38 మందిని జైల్లోకి పంపడం కోసం బెదిరిస్తున్నావు. ఏ కలెక్టర్ రాలే ఆ ఊర్లోకి ఆ ప్రజల కష్టాలకు. మల్లన్న సాగర్ పేరుతోటి ప్రాజెక్టు కట్టి దేవుని ముంచాలని చూస్తున్నారు. ఇది అన్యాయం, అక్రమం. సిద్ధార్థ్ గారు, అంటే ఒకటి ఏంటంటే 2 విషయాలు. ఇది కాంగ్రెస్ పార్టీను టీఆర్ఎస్ పార్టీ మధ్య గొడవ కాదు. మల్లన్న సాగర్ దగ్గర నుండి నిర్వాసితులకు బేసిక్గా ప్రభుత్వం యాజ్ పర్ ది క్రైటీరియా అక్కడ గ్రామ సభలు నిర్వహించడము, వాళ్ళ డెఫినెట్గా మీరు ఎన్ని గ్రామ సభలు నిర్వహించినా ఒక కార్యక్రమం చేసినప్పుడు 100 మంది మీకు వచ్చి నా భూమి తీసుకొని చెప్పారు. మెజారిటీ యొక్క అభిప్రాయం తీసుకున్నారా? ఒకటి. జియో నెంబర్ 123 పూర్తిగా అంటే కొంతమేరకు అక్కడక్కడ సత్ఫలితాలు మీకు ఇచ్చిండొచ్చు. కొన్ని చిన్న చిన్న ప్రాజెక్టుల దగ్గర లేదా కెనాల్స్ ల్యాండ్ అక్విజిషన్ దగ్గర అక్కడ ఉన్నటువంటి ప్రైస్ తక్కువ ఉంటే 8 లక్షలకో 9 లక్షలకో 6 లక్షలకో కొంటే వాళ్ళు ఇమ్మీడియట్ సత్వరంగా మనకు పని అయిందనేటువంటి అంటే మీరు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ దాంట్లో అమలు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తే దీన్ని ప్రత్యామ్నాయంగా వాడినరు. కానీ సచ్ ఎ బిగ్ ప్రాజెక్ట్ కొన్ని వేల ఎకరాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ సవరించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తే అది రైతులకు, గ్రామస్తులకు లేకపోతే మిగతా అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండేదాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. అయినా ఉన్నటువంటి దాంట్లో మీరు సవరించుకోవాలా శ్రీనివాస్ గారు, అది మార్కెట్ వాల్యూకు రెట్టింపు 2 నుంచి 4 రెట్లు ఇవ్వాలా అనేది దాంట్లో ఒక క్లాస్గా ఉంటుంది. నాట్ ది రిజిస్ట్రేషన్ వాల్యూ. రిజిస్ట్రేషన్ వాల్యూ ఎప్పుడు మన చిన్నప్పటి రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఉన్నాయి అంటే నా ఉద్దేశం చెప్పేది. కాబట్టి మార్కెట్ వాల్యూ ఇస్తున్నారా, రిహాబిలిటేషన్ రెమ్యునరేషన్ ప్రాపర్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రివార్డ్ ఇవ్వాలా, తర్వాత రిహాబిలిటేషన్ ఇవ్వాలా. రిహాబిలిటేషన్ గురించి ప్రభుత్వం యొక్క హామీలు చాలా సార్లు మనం చాలా ప్రభుత్వాలు గతంలో మిడ్ మానేర్ కావచ్చు మరొకటి కావచ్చు మాట్లాడినాయి. ఇవాళ కూడా బాధితులు కొట్లాడుతున్నారు. చెప్పేదానికంటే ఎక్కువ పేమెంట్ చేస్తాం. మీ ఆరోపణలే తప్పు. వినండి ఇంకోటి, మీరు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో చాలా రాష్ట్రాలలో ఉంది కదా, మీరు ఇస్తున్నది కూడా చెప్పాలి. ఈ ఓన్లీ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడద్దు. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు మేము అందిన కాడికి అందిపుచ్చుకున్నాం, ఆ రోజు జీవో అవసరం లేదు, ఇవాళ ప్రత్యేక రాష్ట్రంలో అవసరం వచ్చిందని చెప్పడము అది ప్రజలను తప్పుదో పట్టించడం. మీ నైతికత గురించి మాట్లాడే ముందు ప్రజలు మిమ్మల్ని విశ్వసించడం లేదు. మీలాగా మేము పోలీసులను పెట్టి లేకుంటే గుండాయిజం చేసి గుంజుకునే అక్కర అవసరమే లేదు. ఇలా మేము చెట్టుకు చెట్టు, పుట్టకు పుట్ట, మోటరకు మోటరు, ఇలా దేనికి దానికి ఇలా ఒక ఇల్లు పోయిన ఒక సామాన్యుడు ఇల్లు దాంట్లోకి వెళ్ళిపోతే ఆ ఇల్లు కాస్ట్లీతో పాటు కన్స్ట్రక్షన్ కాస్ట్లీ మీరు అది ఇచ్చిండ్రా? ఇది ఎప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ అన్నది రిజిస్ట్రేషన్ వాల్యూకు 4 రేట్లు ఇస్తున్నా మీరన్న రేట్. కాంగ్రెస్ కొత్త జిల్లాల ఏర్పాట్లో ఈరోజు చాలా కీలక సమావేశం జరగబోతుంది. సిఎస్ అధ్యక్షతన అన్ని జిల్లాల కలెక్టర్ పాల్గొంటున్నారు. శ్రీధర్ గారు, ఇప్పటికీ ఫైనల్ కాకపోయినా 26 జిల్లాలని రకరకాలుగా అంచనాలు ఉన్నట్టు పేపర్లో వస్తుంది. ఈరోజు జనాభా తర్వాత మండలాలు వాటన్నింటి కూడా చూసిన తర్వాత ఫైనల్ చేసే అవకాశం ఉంది. మీ అభిప్రాయం ఏంది కొత్త జిల్లాల ఏర్పాటు పైన? తర్వాత ఎట్లుంటే బాగుంటుంది అనుకుంటుంది? ఏ క్రైటీరియాతో పోతే బాగుంటుంది అనుకుంటుంది? ఒకటి, మేము స్థిరమైన అభిప్రాయంతో ఉన్నాము. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడాన్ని పెద్దగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని మళ్ళీ రాజకీయ కారణాలతో ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి మాత్రం ఉండకూడదు అనేది మా ఉద్దేశం. ఇప్పుడు మీరు చూస్తే ఈ డివిజన్ కూడా ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మండలాలు, ఒక మండలం 2-3 కాన్స్టిట్యున్సీలకు డివైడ్ అయ్యే పరిస్థితులు కొన్ని దగ్గర కనబడతా ఉన్నాయి. కొన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీ ముఖ్యుల యొక్క కాన్స్టిట్యున్సీస్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా జిల్లాలు చేసుకొని అక్కడ పెద్ద పేరు తెచ్చుకోవాలనే ఒక ఆలోచన విధానం కనబడతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సిరిసిల్ల జిల్లా కావాలని చెప్పేసి ఎవరు అడగలేదు ఇంతవరకు. సిరిసిల్ల మీకు దాంట్లో జిల్లా కేంద్రం కనబడుతుంది. అట్లా 1-2 జిల్లా కేంద్రాలు ప్లస్ వాటి పేర్లు పెట్టడంలో కూడా కొంత తెలంగాణ మాండలికం దెబ్బతింటుందో అనే ఫీలింగ్ నాకు చాలా ఉంది. మనం తెలంగాణ యొక్క సంస్కృతిని ప్రతిబింబించేలాగా పేర్లు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనోభావాలు అనేటివి అందరికీ ఉంటాయి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకే కాదు. దేవుళ్ళ పేరు పెడుతున్నారు, దేవుళ్ళ పేర్లు పెట్టంగా యాక్చువల్గా నేను అంటే దిస్ ఇస్ మే నాట్ బి ది జనరల్ ఒపీనియన్. ఫర్ ఎగ్జాంపుల్ మనము యాదాద్రి అనే పేరు పెట్టాన్ని తెలంగాణలో ఇంతవరకు మనం యాదగిరి గుట్టగానో పిలుచుకునే దాన్ని ఈ ఆద్రి అంటే కొండ అందరికీ తెలుసు, అది యాదగిరి ఆద్రి. కానీ నేనేమంటున్నానంటే దాని ఆ మాండలికం మన తెలంగాణకు సూట్ అవుతుందా అనే విషయాన్ని, అప్రస్తుతమా, దానికి అంత వెయిట్ ఉందా, దానికి అంత ప్రాంతం ఉందా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు ఏదో ఒక రోజు. ఎందుకంటే చిన్న చిన్న విషయాల మీద ఉద్యమం చేసినటువంటి వ్యవహారం మనకుంది కాబట్టి. మూడవది ఏంటంటే రాజకీయ పరంగా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండే విధంగా ప్రయత్నాలు చేయడం దాంట్లో. ప్లస్ ఇదంతా కూడా నేను ఏమనుకుంటా అంటే ఇది ప్రభుత్వం చేయాలనుకుంటే చాలా గుట్టు చప్పుడుగా ప్రయత్నం చేసి ముఖ్యమైన సంఘాలను, పొలిటికల్ పార్టీస్ను ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలను కనీసము సంప్రదించినటువంటి పాపాన పోలేదు.
మనం ఉద్యమం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో గుత్తాధిపత్యం అనేది మీకే ఉందని చెప్పేసి అనుకుంటే పొరపాటు. ప్రజాస్వామ్యంలో మనం ఇటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలలో తెలంగాణని మనం మరొకసారి జిల్లాలో పునర్విభజన చేసినప్పుడు, లేకపోతే ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు రీడిజైన్ చేసినప్పుడు ఎక్కడ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులను కూడా సవరించినటువంటి పాపాన పోలేదు. ఇది మామూలు రెగ్యులర్ ప్రాసెస్ కాదు. ఇది కొత్త రాష్ట్రము, అందరితోటి కలిసి ఉద్యమం చేసి తెచ్చుకునేటువంటి రాష్ట్రము. దీంట్లో కనీస మాత్ర విలువ మిగతా పక్షాలకు ఇవ్వకపోవడం, వాళ్ళ అభిప్రాయాలకు ఇవ్వకపోవడం అనేది సరైన పద్ధతి కాదని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. హవెవర్ మీరు కనుక రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా జిల్లాలో విభజన చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆయా సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో వ్యతిరేకిస్తాం. రాజకీయ కోణం ఉండదని సీఎం అన్నారు మొదటి మీటింగ్. ఉండకూడదనే మా ఉద్దేశం. నేను చెప్పాను కదా ఒక దృష్టాంతాలు. ఇప్పుడు నెవర్ దేర్ వాజ్ అ డిమాండ్ ఫర్ సిరిసిల్ల హెడ్ క్వార్టర్ డిస్ట్రిక్ట్, సడన్ గా వచ్చేసింది. అంటే మీరు పొలిటికల్ గా మీ స్థానిక ఎమ్మెల్యే నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాలో ఇవాళ నారాయణపేట కేంద్రంగా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెవెన్యూ డివిజన్స్, అది చాలా ఉద్యమాల కేంద్ర బిందువుగా ఉంది. కొద్దిగా అటువైపు అంటే మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్స్కి కొద్దిగా అటువైపు అంటే కర్ణాటక ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. వాళ్ళు మరి ఇవాళ సాధనా సమితి పేరుతోటి చాలా పెద్ద ఉద్యమం చేస్తూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల చేస్తూ ఉన్నారు. ఏది పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి ఒక నిమిషం అంటే జాగ్రఫికల్ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి ప్లేసెస్ లో వాటిని మీరు పట్టించుకోవట్లేదే. కానీ మీ చేతిలో ఉంది కాబట్టి మీరు నచ్చినా మీరు ఉన్న దగ్గర పెట్టుకోవడం అనేది సరైన పద్ధతిగా నా ఉద్దేశం. పరిపాలన వికేంద్రీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య ఏదైతే ఉందో జిల్లాల విభజన స్వాగతిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదే సందర్భంలో కొన్ని సాంకేతికపరమైనటువంటి అంశాల మీద ప్రభుత్వానికి స్పష్టత ఉండవలసినటువంటి అవసరం. 371D ఏదైతే జోనల్ ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు అంటే సీనియారిటీ, ప్రమోషన్లు, మరి ఉదాహరణకు ఆలేరు ప్రాంతం నుంచి పోయి తీసుకుపోయి కొంత ఉదాహరణకు జనగామ లేదా వరంగల్లో కలిపేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా మరొక జిల్లాను తీసుకుపోయి ఆ 6th జోన్ 5th జోన్ కలిపేటువంటి ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మ్యాపింగ్ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంకా పూర్తి ప్రభుత్వం నుంచి డ్రాఫ్టింగ్ రాలేదు. ఇది ఏ రకంగా తీసుకొస్తారో ప్రభుత్వానికి మరి ఏం విజన్ ఉందో చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జిల్లా స్థాయిలో డిఎస్సి పోస్ట్ ఉంటాయి. ఇప్పటికీ నోటిఫికేషన్లు వచ్చినాయి. వాళ్ళకి సంబంధించినటువంటి అంటే నేనేమంటానంటే కొన్ని చోట్ల అక్కడక్కడ ఏదైతే అటెండర్లు ఆ స్థాయి జిల్లాకు సంబంధించినటువంటి ఏమన్నా ఉంటే కొన్ని చోట్ల తర్వాత ఎస్ఐ ఇలాంటి రిక్రూట్మెంట్ ఇప్పటికే నోటిఫికేషన్ అయింది. వాళ్ళు ఎక్కడ పోవాలి ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రెండోది వనరుల పంపిణీ కూడా సమానంగా రావాలి, జనాభా పంపిణీ కూడా సమానంగా రావాలి. కొన్ని దగ్గర ఏమొస్తుందంటే 13 నుంచి 14,000 15,000 వస్తుంది. మన చోట్ల 36, 37, 35,000 జనాభా కూడా వస్తూ ఉంది. తర్వాత ప్రాజెక్ట్ ఒక దగ్గర ఉంటుంది, పొలాలు ఒక దగ్గర ఉంటాయి. నేనేమంటాను అంటే పొలాలు ఒక దగ్గర ఉంటాయి, ప్రాజెక్ట్ రేపు రాబోయే రోజు ప్రమాదం వస్తుంది. దాని మీద ఒక క్లారిటీ ఉండవలసిన అవసరం ఉంది. తర్వాత ఇవాళ కేవలం ఆదరాబాదరగా జిల్లాలు ఏర్పాటు చేసి కార్యాలయం ఏర్పాటు చేసి ఒక ఐపీఎస్ని ఒక ఐఏఎస్ని పెడితే చేతులు దొరుకుంటే కాదు. దానికి కావాల్సినటువంటి యంత్రాంగం తయారు చేయాలి, దానికి కావాల్సిన ఉద్యోగులను తయారు చేయాలి, దానికి కావాల్సిన పోలీస్ యంత్రాంగాన్ని తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే బాగుంటుంది. కానీ నిన్న మేము చూస్తూ ఉన్నాం మిర్యాల కూడా. నేను ఇందాక సోదరులు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు భాస్కర్ రావు గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడేమో అది సూర్యాపేటకు పోయింది. అంత చర్చ ప్రభుత్వం నుంచి వచ్చి ఒక కలెక్టర్ తీసుకుపోయిన రిపోర్ట్లో భాస్కర్ రావు గారు టీఆర్ఎస్లో పోగానే ఆ మిర్యాల కూడా వచ్చేసాం, నల్గొండలో ఉన్నది. ఏంటిది అలా ఉద్దేశం, ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలకు చెప్పాలి. రాజకీయాలకు అతీతంగా భౌగోళిక అంశాలని ప్రధానంగా పరిగణన తీసుకోవాలని సీఎం ఫస్ట్ మీటింగ్ రాజకీయ ఒత్తిళ్లకు రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పింది ఆ రోజు మీటింగ్. ఇంకా జరగట్లేదంటే వాళ్ళు ఏది జరుగుతుంది అని ఒప్పుకున్నారు, ఏది జరగట్లేదని ఒప్పుకున్నారు. సో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వ్యతిరేకించాలి వాళ్ళ సిద్ధాంతం. కాబట్టి ప్రతిదీ ఇప్పుడు ఇన్ని 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఈ పని మంచి పని చేసిందని అన్నారా? వాళ్ళు అనరు. వారు అనాల్సిన అవసరం కూడా లేదు అంటున్నాను నేను. ఇలా మమ్మల్ని మెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటే మంచిది. ఇలా కైలాష్ గారికి కూడా తెలుసు గతంలో ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మంచిగా చేస్తుంది కాబట్టి ఇలా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుండ్రు. వేదికల మీద అయినా ప్రెస్ మీట్లు అయినా మాట్లాడాలి కాబట్టి సో ఉనికి కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు, నేను కాదనట్లేదు. కానీ ఇవన్నిటికంటే పరిపాలన సౌలభ్యం కోసమే చేస్తూ ఉన్నాం ఇలా. ఎందుకంటే చిన్న ఇప్పుడు గతంలో ప్రభుత్వాలు కూడా కొన్ని నినాదాలు ఇచ్చినాయి కదా, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని చెప్పినటువంటి ప్రభుత్వాలే కదా. ఇలా చిన్న ఇప్పుడు జిల్లాలు కూడా కొద్దిగా విస్తీర్ణం కొద్దిగా ఉందనుకో, భౌగోళిక పరిస్థితులు కొద్ది దూరంలో ఉన్నాయనుకో, పరిపాలన సౌలభ్యం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లా ఉన్నది, ఇలా మంచిర్యాల ఉన్నటువంటి ఒకటి అంటే నేనేం చెప్తున్నా విమర్శను వ్యతిరేకం మంచిర్యాలలో ఉన్నటువంటి ప్రజానీకం అవసరాల కోసం వెళ్ళాలంటే దాదాపుగా 200 కిలోమీటర్లు 220 కిలోమీటర్లు వెళ్ళాలి. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తుంది.
ప్రతిపాదన లేని అంటే చేస్తూ ఉన్నాం కాబట్టి మళ్ళీ చేయకుండా పరిపాలన సౌలభ్యం కోసము ప్రజలకు అందుబాటులో ఉండడం కోసము అన్నీ ఒకే దగ్గర ఉండడానికి కోసం చేస్తున్నటువంటి ఒక కృషి, ఒక ప్రయత్నం. మీరేమైనా ప్రతిపక్షం తరపున నిజంగా ఎక్కడైనా చిన్న అవగాహన లోపాలున్నా, ఇంకెక్కడైనా పరిస్థితులు బాగలేకుంటే చెప్పాలి. ఎందుకు వినాలే చెప్పాలి. మిర్యాలు కూడా కలిపిండ్రు అన్నట్టు ఇవన్నీ చర్చలో ఉన్నాయి. కానీ నేను ఇంకోటి ఇప్పుడు ఆరోపణ చేసిండ్రు. ఒక నియోజకవర్గము ఇంత పెద్దగా ఉంటుంది, ఒక ఇప్పుడు ఇది మన చేతిలో లేదు. ఇప్పుడు ఆ అట్లా మాట్లాడితే అన్ని నియోజకవర్గాలేమో 2 లక్షల నుంచి 2,20,000, 1,80,000 నుంచి 2,20,000 ఉన్నాయి. మరి ఇదే రాష్ట్రంలో ఉన్నప్పుడు ఖైరతాబాద్లో 9,20,000 ఉన్నది. దాన్ని ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు అంటే నేను చెప్తున్న ఆరోపణ మాట్లాడద్దు. షేర్లింగంపల్లి 4 లక్షల ఓటర్లు ఉంది. మరి దాని గురించి ఎవరు మాట్లాడతారు? అంటే ఇవన్నీ సమీకరణ చేసే ముందు నియోజకవర్గాల జనాభా నిష్పత్తి ప్రకారం మనం చేసే పని కాదు కదా. జోనల్ సమస్య వస్తుందని చెప్తా ఉన్నా. మీరు అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు చేసిన కాదండి. నేనేమంటున్నానంటే ప్రజలకు అందుబాటులో ఉండగా ఎవరికి నష్టం ఉండదండి. అది జోనల్ సిస్టమ్ అడ్డం వస్తుంది. జోనల్ సిస్టమ్ ఉన్నది. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? నిపుణులు తెలియదు. అవును, జోనల్ సిస్టమ్ అడ్డం వస్తుంది. సరిహద్దులు అడ్డం వస్తుంది తెలియదా? ఇవన్నీ అర్థం చేసుకోకుండా మీరు కోర్టులు వేసినాక తెలుస్తుందండి. సంగప్ప గారు మీరే చర్చ పెడతారు రేపు. ఓకే, ఇంకొకటి, నిన్న బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది. శ్రీధర్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఎదుర్కొనే సత్తా బీజేపీకి మాత్రమే ఉంది అని, అంటే కాంగ్రెస్కి లేదు అనేది బీజేపీ ఉద్దేశం. ఏం కైలాస్ గారు, ఇక నెక్స్ట్ ఇప్పటికి చాలాసార్లు చెప్పారు ప్రత్యామ్నాయం మేమే టీఆర్ఎస్ అని చెప్పారు. నిన్నైతే ఈ కాంగ్రెస్ లేదు, మేమే ఉన్నాము, మేమే ఎదుర్కొనే సత్తా ఉంది మాట్లాడుతున్నారు బీజేపీ. వారికి ఉన్నటువంటి సంతోషాన్ని నేనేం కాదని, వారి సంతోషపడితే మంచిదే. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తాడు పోయి వాళ్ళు వస్తారంటే అది వారికి ఉన్నటువంటి పరిజ్ఞానం. రెండోది ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో శ్రేణులు ఉన్నది మాకు, జడ్పీటీసీలు ఉన్నది మాకు, ఎంపీపీలు ఉన్నది మాకు. అదేవిధంగా ప్రజలు విశ్వసించే నెక్స్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ యొక్క హవా ఏది మోడీ గారి హవాలో రావాల్సి ఉండే మొన్న. కానీ ఆ హవాలో కూడా నల్గొండలో ఎక్కడ పోటీ చేసినా 4,000, 5,000, 10,000 వచ్చినాయి. అంటే ఇవాళ వారికి ఓ రకమైనటువంటి విజన్ తోటి మీరు కూడా రాలేదు. సరే, కర్నూలు సాగుకి కొన్ని కారణాలు అంటూ మా దాంట్లో ఇన్ని కారణాలను నేను అంగీకరిస్తా. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి అవుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళకి వైఫల్యాలని మాకే వస్తుందని మేము విశ్వసిస్తున్నాం. ఆ రకంగా పనిచేస్తున్నాం. భారతీయ జనతా పార్టీకి మూలాలు లేవు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇప్పుడు ఎవరికి పోయినాయి ఏం సంగతి అని మనం చేస్తే వాళ్ళకి తెలిసింది కదా. వాళ్ళు పోటీ చేయలే కదా పాలేరులో. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఇవాళ పాలేరులో పోటీ చేయకపోవడం అనేది ఒక వ్యూహాత్మక నిర్ణయం ఒకటి. రెండవది, భారతీయ జనతా పార్టీకి మూలాలు లేవు అని చెప్పేసి ఏమంటారు? యుద్ధమే చేయనప్పుడు మీ బలం ఎక్కడ ఉంటుంది? పాలేరు అనేది రాష్ట్ర రాజకీయాలకు అదేదో పెద్ద కేంద్ర బిందువు. ఆడ మనం పోటీ చేయనంత మాత్రాన రాష్ట్రంలో ఏదో అయిపోయిందని అసలు అది అదొకటే. ఆయన చనిపోవడం ద్వారా వచ్చినట్టు ఉప ఎన్నిక, దానికి అవసరమించి రాజకీయం చేసింది కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలు తప్పితే వాస్తవానికి ప్రజలకు ఎవరు గెలిచినా కొత్తగా ఒరిగేటువంటి పరిస్థితి ఏమి లేకుండే. కాబట్టి ప్రతి రాజకీయ కోణంలో అది పెద్ద ప్రధానమైన విషయం కాదు. ఇవాళ ఎందుకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కాపోతుందంటే, నేను ఒకటి సానుకూల అంశాల మీద మా పార్టీ యొక్క మీరు మూలాలు ఏమంటున్నారు, క్రమశిక్షణ కలిగి సిద్ధాంతమైనటువంటి నేపథ్యము పునాదులు గట్టిగా ఉండి ఓ పద్ధతి ప్రకారం పనిచేసేటువంటి పార్టీ కార్యకర్తలు ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. పొద్దున ఒక పార్టీ, లంచ్లో ఇంకొక పార్టీ, డిన్నర్కి ఇంకో పార్టీలో పోయేటువంటి నాయకులు కార్యకర్తలు మాకు లేరు. కాకపోతే ధన రాజకీయాలు లేకపోతే కుల రాజకీయాలు లేకపోతే బరితెంపు రాజకీయాలు మేము చేయలేకపోతుండొచ్చు, సిద్ధాంతపరంగా చేస్తాం. కాబట్టి వాళ్ళ దేశంలో భారతీయ జనతా పార్టీ మీరు అందరూ మాట్లాడినట్టే 2 నుంచి 282, 300 అన్నారే మీరు, అదే స్థాయిగా పెరుగుతా తప్పితే తగ్గుంటూ రాలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కువ మాట్లాడడం కూడా ఇష్టపడదలుచుకోలేదు. ఎందుకంటే మీరు ఆరిపోయే దీపము, ఆరిపోతున్నట్టు దీపము, భవిష్యత్తు పూర్తి అంధకారంలో ఉన్నటువంటి పార్టీ. ఎందుకంటే మీరు దేశం మొత్తం చూడండి, ఇది ఇక్కడ ట్రెండ్ కాదు, మొత్తం దేశ నాయకత్వంలో లోపం ఉన్న దశలో అజిత్ జోగి లాంటి వాళ్ళు
ఆ పార్టీకి అతి ప్రియమైనటువంటి నేతలు, అధినేత్రికి గురుదాస్ కామత్ లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది నేతలు దేశవ్యాప్తంగా వీడిపోతున్నారు. అసలు మన రాష్ట్రంలో మీ పరిస్థితి ఏమిటి? ఎక్కడున్నారు మీ నాయకులు? కనీసం మీ సిఎల్పి లీడర్ కానీ లేకపోతే పిసిసి అధ్యక్షుడు కానీ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో మాట్లాడలేని పరిస్థితి. పొద్దునకు ఎమ్మెల్యే పోతే సాయంత్రం ఒక ఎమ్మెల్సీ పోతారు. ఎంతమంది ఎమ్మెల్సీలు మీ పార్టీ నుంచి పోయినారు? అంటే సైద్ధాంతిక పరంగా మీ దగ్గర సమస్యలు ఉన్నాయి కాబట్టి పార్టీలో నాయకత్వం లేదని మీరు ప్రజల్లో విశ్వాసం పక్కన పెట్టండి, ప్రాధాన్య విషయం పక్కన పెట్టండి. అసలు మీ పార్టీని కాపాడుకునే పరిస్థితులు మీరు ఉన్నారో ఒకసారి ప్రశ్నించుకోవాలా. ఈ పార్టీనే మీరు కాపాడుకునే పరిస్థితుల్లో ప్రజలకు ఏం విశ్వాసం ఇస్తారు? మాట్లాడడం కాదు, అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిన్న మా రాష్ట్ర కార్యవర్గంలో మీరు చూసినటువంటి అనేక నాయకుల ప్రసంగాలు చూసినా, పరిస్థితి చూసినా కానీ 99% కాదు కదా ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టు ఏ ఒక్క హామీ కూడా కనీసం 2 సంవత్సరాల స్థాయికి పూర్తి కావాల్సిన రీతిలో, వెదర్ ఇట్ ఈస్ డబుల్ బెడ్రూమ్స్ ఆర్ ది అదర్ ప్రాజెక్ట్స్. ఒక్క నిమిషం. కాబట్టి ఎక్కడ 99% కాదు, నేను పూర్తిగా ఒకటేసారి అయిపోతాయి అంటలేను. సంవత్సర కాలంలో 2 సంవత్సరాల కాలంలో కూడా ఎంత మేరకు కావాలనో ఏ హామీ అమలు కాలేదు. ఎందుకు రేపు పొద్దున టీఆర్ఎస్ పార్టీకి కుటుంబ పాలన బ్రహ్మాండంగా ఓట్లేయాలా, లేకపోతే పొద్దున్న లేస్తే హోర్డింగ్లు బట్టి ప్రచారం ఎవరు చేస్తున్నారు కానీ వాళ్ళకి న్యాయం చేయట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ అన్ని రాష్ట్రాలు అధికారం తెలంగాణ కూడా ప్రత్యామ్నాయంగా తయారవుతాం అనేది విశ్వాసం మాకుంది. కాబట్టి వీళ్ళు ఇంకా 30 ఇప్పుడు 60 ఏళ్ళు కలిసింది కదా, ఇంకా 60 ఏళ్ళు కూడా బీజేపీ పార్టీ గట్లే చెప్పుకుంటాం. చూస్తాం మీ రాష్ట్రంలో. మేము ప్రభుత్వంలో కమ్యూనిస్టులు చెప్పినారు, కాంగ్రెస్ నరేంద్ర మోడీ రాజ్యం చేస్తున్నాడు, అర్థం కావాలా మీకు? నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు? దేశం చూస్తుందన్న, దేశం చూస్తుంది. నేనేమంటున్నా, ఇదే ప్రపంచం చూస్తుంది, యోగా చేస్తారు. రేపు ప్రపంచం చూస్తుంది, యోగా చేస్తారు. అదే యోగా. వీళ్ళంతా ట్రావెల్ చేయాలి, వీళ్ళంతా ఫ్లైట్లలో తిరగాలి, వీళ్ళంతా యోగాలు చేయాలి తప్ప అంతకు మించి జనానికి చేసేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, మిగిలిన పార్టీలు అన్ని కలిపితే టీఆర్ఎస్ కు ప్రతిపక్షం అవుతుంది. అంతే తప్ప సొంతంగా మేమే మాకు వినండి, వీళ్ళందరూ కలిస్తే మీరు అందరు మాకు బలమైన ప్రతిపక్షం. తెలుగుదేశం పార్టీ లేకుంటే బీజేపీ, కాంగ్రెస్ ఇండివిజువల్ గా మాకు పోటీ కాదు. అందుకే కదా ఎర్రబెల్లి రవీంద్ర కుమార్ ప్రయత్నాలు చేసిన దీనికి నిలువెత్తు సాక్ష్యమే గతంలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం అసలు మీ ఓట్ల శాతం ఎంత? జనం ఎవరు నమ్ముతున్నారు? మా అభివృద్ధికి గీటు రాయే మాకు జనాలు జనాలు ఓట్లు వేస్తున్నట్టు మాకు జనాలు ఎన్ని చెప్పినా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఖచ్చితంగా ఉరుకురికి పసలు కాస్తే పొద్దు కాదు, మీకు టైం రావాలి, ఆ టైం వచ్చినప్పుడు దిగిపోతారు. కాంగ్రెస్ వస్తుంది, మీరిద్దరు ఆడిన ప్రతిపక్షంలో కాంగ్రెస్ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మార్నింగ్ మళ్ళీ టైం కలుద్దాం. స్టే ట్యూన్.